ఓ రాజుగారు ఉన్నాడు. రాజుగారి దగ్గర వృద్ధుడైన మంత్రి ఉన్నాడు. వృద్ధుడైన మంత్రి. ముసలోళ్ళకి కొంచెం చాదస్తం ఎక్కువ అంటారు కదా. ముసలోళ్ళకి కొంచెం ఏం ఉండదు, అంత చాదస్తం ఏమి ఉండదు కానీ జ్ఞానం. కాకపోతే వాళ్ళ అనుభవాలు చెబుతుంటారు. కుర్రోళ్ళకేమో అది చాదస్తం లాగా ఉంటుంది. యాభై సోది వరక అంటుంటారు అన్నమాట. వాళ్ళేమో అది అట్లా కాదు బాబు, అమ్మ అది అట్లా కాదయ్యా, ఇది ఇట్లా కాదమ్మా, అది అట్లా చేసుకోండి, లేకపోతే ఇట్లా అయిద్దని చెబుతుంటే ఈ చాదస్తం పడలేకపోతున్నాం, ఈ సోది వినలేకపోతున్నాం అని ఏం ఫీలింగ్ పెడతారో పెద్దోళ్ళు చెప్తుంటే కొంతమంది. ఈ రాజు ఒకరోజు ఒక యుద్ధానికి వెళ్ళి ఏలు పోగొట్టుకున్నాడు. ఏలు పాపం బాధపడతా ఈ వృద్ధుడైన మంత్రి దగ్గరికి వచ్చి, మంత్రివర్య, యుద్ధంలో ఘోరం జరిగిపోయింది, మా యొక్క వేలు పోయింది అని బాధపడ్డాడు. బాధపడితే మంత్రి, పోనీ మహారాజా, అది కూడా నీ మంచికేలే అన్నాడు. అది మన మంచికేలే అన్నాడు. కడుపులో మండిపోయి అతని నుంచి అది అనుకోలా, ఆ మాట వస్తుంది అనుకోలే. అయ్యో మహారాజా, ఎంత ఘోరం జరిగిపోయింది, అసలు పైనుంచి కింది దాకా ప్రతి అవయవం అద్భుతంగా కనిపించి మహారాజు నువ్వు అసలు వేలు పోతే అవిటితనవేగా, బాధగా ఉంది మహారాజా అంటాడేమో అనుకున్నాడు. పాపం అనుకుని గోడు వెళ్ళబోసుకుంటే, పోనీ మహారాజా నీ మేలుకేలే అన్నాడు. వేలు పోవటం నా మేలుకా? మూర్ఖుడా, అసలు నువ్వు నా మంత్రికి పనికిరావు, వీడిని తీసుకెళ్లి కారాగారంలో వేయండి. తీసుకెళ్లి కారాగారంలో వేశారు. అయిపోయిన తర్వాత 2-3 రోజులకి రాజుగారు అరణ్యానికి పోయాడు వేటాడటానికి, షికారు సరదాగా. వెళ్ళేటప్పుడు మంది మార్బలాన్ని వేసుకొని వెళ్తారు కదా, కొద్ది మందితో వెళ్ళాడు, ఎక్కువ మంది తీసుకెళ్ళాల, నాకు ఫ్రీగా లేదు, ఒకరిద్దరు జాలన్నట్టుగా వెళ్ళాడు. రథం వేసుకొని వెళ్ళాడు. ఏదో మొత్తానికి దాడి జరిగింది, దారి తప్పాడు. దారి తప్పి ఎడిపోతున్నాడో తెలియట్లా. ఆ మిగిలిన వాళ్ళు ఇద్దరు చెరొక దారిని పోయారు, ఈ ఒక్కడే మిగిలిపోయాడు. దారి తప్పి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొండ జాతి మనుషులు, నరమాంస భక్షకులు ఉండే నరమాంస భక్షకులు అంటారే కొండ జాతి మనుషులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడ్డాడు. వాళ్ళకి చిక్కాడు. ఇక వాళ్ళకి చిక్కితే వాళ్ళు ఊరుకుంటారా? అందులో మహారాజయ్య బాగా తిని ఎందులో లోపం లేకుండా శుభ్రంగా ఉన్నాడు. తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి ఏం చేయడానికి వాళ్ళ పెద్దకు చూపించారు. పెద్ద మంచి కుర్ర దొరికింది, కుర్ర అనుకుంటా పోయారు. మహారాజు, అయిపోయాను రా, ఈ రోజు నాకు ఆఖరి రోజు అని గడగడ వణుకుతున్నాడు. నిలబెట్టారు. ఒడ్డు పొడుగు సూపర్గా ఉన్నాడు. ఇలాంటి కుర్రను మనం బలిస్తే మన కొండదేవరేఖ మనకు మామూలుగా చేయదురా మేలు, ఈయన్ని వదిద్దాం, సిద్ధపరచండి అన్నాడు. అంతా రెడీ చేశారు. మనోడు ఆశలు తీసేసుకున్నాడు. అయిపోయింది నా పని. అంతా అయిపోయిన తర్వాత ఇక కత్తి ఎత్తి చంపబోతున్నారు, బలి ఇవ్వబోతున్నారు. ఇవ్వబోయేటప్పుడు ఆగండి రా అన్నాడు వాళ్ళ పెద్ద. ఏంది పెద్ద అని అడిగారు. మన దేవరకు బలి ఇచ్చేటప్పుడు ఇచ్చేదానికి ఏ దోషం ఉండకూడదు, వాడికి ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూడండి. అంత శరీరం అంతా గమనిస్తే ఒక ఏలు లేదు, వీడికి ఒక ఏలు లేదన్నారు. వేలు లేదనేసరికి వాడు పనికిరాడు, నిషిద్ధం అని పంపించేసేయండి అన్నాడు. అప్పటిదాకా ఊపిరి అరచేతిలో పెట్టుకుని గడగడ వణుకుతున్నాడు కదా, ఇంకాడు పనికిరాడు వదిలేసేయండి రా అనేసరికి బ్రతుకు జీవుడా అని రథం ఎక్కి అద్దే పరారు. పో, బతికిపోయావు పోరా, ఆ వేలున్నట్టయితే అయిపోయేవాడు అనగానే ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు రాజుకి? దేవునికి స్తోత్రం. సత్తా బతుకుతో పోయాడు, రాజ్యంలోకి పోయాడు. పోయి నేరుగా అంతఃపురంలోకి పోలా, మంత్రి ఉన్న కారాగారంలోకి పోయాడు. మంత్రి ఉన్న కారాగారంలోకి పోయి ఆయన బయటికి పిలిపించి, మంత్రివర్య నన్ను క్షమించండి, మీరు అనుభవంతో చెప్పిన మాట, పెద్దవాళ్ళు మీరు చెప్పిన మాటను తిరస్కరించి నా వేలు పోతే నీకు మేలా
అని నేను మిమ్మల్ని ఆ కారాగారంలో బంధింపజేశాను, బాధ పెట్టాను, దౌర్భాగ్యుణ్ణి, క్షమించండి అని అంటే, ఎందుకు మహారాజా బాధపడతావు? అది నీ మేలుకైతే కారాగారంలో ఉంటున్న నా మేలుకులే, అంతా మన మంచికే అన్నాడట. మళ్ళా ప్రశ్న వచ్చింది రాజుకి, ఈ మంట ఏది జరిగినా మన మంచికే అంటాడేంటి? కారాగారం లేసింది మంచి ఎట్లా అవుతుంది మంత్రివర్య? నిన్ను కారాగారంలో బంధించాను, బాధ పెట్టాను, అది ఎట్లా మంచి అయింది అంటే, మంచిగాకేముంది మహారాజా, నువ్వు వేటకు పోయేటప్పుడు ఎట్టి పరిస్థితులు నన్ను వెంట తీసుకెళ్తావు, నీతో పాటు వాళ్ళకి నేను చిక్కేవాడిని, తీసుకెళ్లి నిన్ను నన్ను ఇద్దరిని బలికి సిద్ధం చేసేవాళ్ళు, నిన్ను పరిశీలించినట్టు నన్ను చూసేవాళ్ళు, నీకేం వేలు లేదు కనుక నిన్ను వదిలేవాళ్ళు, నాకు అన్ని బాగున్నాయి కనుక నన్ను గాజేసేవాళ్ళు, కాబట్టి నేను ఇందులో ఉండటం నిజంగా నా మేలు కదా అన్నాడట. ఇంకేం మాట్లాడలా. మహారాజు నిజమే అని సంతోషించి నవ్వుకొని అక్కడి నుంచి ఇద్దరు కలిసి వెళ్ళారట. ఇప్పుడు ఈ మొక్క నేను ఎందుకు చెప్పానంటే, ఆ మంత్రి కథ ఏదో ఒక పిచ్చి కథ అని కొట్టేయకండి. అతని యొక్క మెంటాలిటీ ఏంటంటే, అతని ఆలోచన విధానం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వానికి దేవుడు తెలిసి తెలిసి ఏ కీడు కూడా చెయ్యడు. కీడులా కనపడే వాటిని కొన్నిటిని అనుమతించిన వాటిల్లో కూడా తనను ప్రేమించే బిడ్డలకు ఖచ్చితంగా 100% మేలే ఉంటది అని నమ్మినటువంటి మనస్తత్వానికి సంబంధించిన వ్యక్తి. అసలు అది మనం సాధన చేయాల్సినటువంటిది. ఏదన్నా రానే దానిలో నెగిటివ్ వెతకటం కాదు, ఇందులో పాజిటివ్ ఏంటి, ఇందులో నా మేలు ఏది దాచిపెట్టాడు. ఓకే, ఖచ్చితంగా దేవుడు ఏది అనుమతించినా దాని వెనక ఏదో ఒక మేలు మనకు దాచిపెట్టే ఉంచుతాడు.